వాట్ అయితే ఏంటి 4 నెలలు కూడా తెలీదా రాష్ట్ర పరిస్థితి అప్పుల్లో ఉన్న విషయం తెలీదా తెలిసే కదా హామీలు ఇచ్చింది వీళ్ళు రాష్ట్రం అప్పుల్లో ఉందని ఇవాళ తెలిసిందా అంటే వీళ్ళు రాజకీయాల్లో లేరా ఎలక్షన్ ముందు చెప్పిన మాట అబద్ధాలేనా మేడం జనరల్ ఎలక్షన్ కోడ్ కంటే ముందు నుంచే మీ జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది పథకాలు ఎట్లా అమలు అవుతాయి మేడం ఈ ఎన్నికల కంటే ముందే కావాలని ఆ కోడ్ని తీసుకొచ్చిండ్రు ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ కావాలని తెచ్చుంటారు మేడం బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాంగ్రెస్ ఇప్పుడు చెప్పిన హామీలు కూడా నెరవేర్చలేదని నిగ్గదీసి నిలదీస్తూ ఉన్నారు కదా 10 ఏళ్ల క్రితం సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన బీజేపీ చేసిందా అలాగే 15 లక్షల రూపాయలు ఒక్కొక్కరి జన్ధన్ ఖాతాలో వేస్తామన్న బీజేపీ వేసిందా మిగతా సమస్యలన్నీ మిగతా హామీలన్నీ పక్కన పెడితే అని అడుగుతూ ఉన్నారు దానికి ఏం చెప్పాలనుకున్నా బీజేపీ నేను ఒకటే అడుగుతున్నా ఎవరైతే 15 లక్షల రూపాయల వాళ్ళ అకౌంట్లో వేస్తా అని చెప్పిండు అనేటువంటి వీడియో ఒకసారి మీరు ప్లే చేయండి మోదీ గారు మాట్లాడిన వీడియో మీరు ఒకసారి ప్లే చేయండి నల్లదినం తీసుకొస్తారు మీరు ఆ వీడియో ఒకసారి ప్లే చేయండి వారు చెప్పిన మాట వేరు వీళ్ళు చెప్తున్న మాట వేరు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అవినీతి డబ్బులు విదేశాలకు పెద్ద ఎత్తున వీళ్ళు బ్యాంకులో దాచుకున్నారు ఆ డబ్బులే కనుక మనం ఆ డబ్బులే కనుక చూసుకుంటే ఒక్కొక్కరు అకౌంట్లోకి 15 లక్షలు వేసేంత డబ్బుని వీళ్ళు విదేశాల దాచుకున్నారని ఇక్కడ బ్రీతింగ్ పీరియడ్ ఇవ్వకుండా అధికారంలోకి వచ్చి 100 రోజులైంది కొన్ని హామీ ఇచ్చినట్టు మేము చేస్తున్నామని చెప్తుంది కాంగ్రెస్ కనీసం బ్రీతింగ్ పీరియడ్ కూడా ఇవ్వకుండా హనీమూన్ పీరియడ్ కూడా కంప్లీట్ కాకుండానే ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏమీ చేయలేదు అని చెప్పి జనాల్లోకి ఒక నెగిటివ్ మార్పు ఎలక్షన్లు వస్తామని అసెంబ్లీ అయిపోయిన పార్లమెంట్ ఎలక్షన్లు వస్తాయని తెలుసు కదా కొత్తగా వచ్చినాయి ఇప్పుడు ఏమన్నా ఎలక్షన్లు ముందే వస్తాయని తెలుసు కదా ఎలక్షన్ అవగాహన ఉంటుంది కదా అందుకే వాళ్ళకు కూడా అవగాహన ఉంది కదా మాకు అవగాహన ఉంది అసెంబ్లీ ఎలక్షన్లు 4 నెలలకు పార్లమెంట్ వస్తుందని మరి వాళ్ళకు కూడా అవగాహన ఉంది కదా అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్తామని ఎవరు చెప్పమన్నారు ప్రజలు అడిగినరా మేము అడిగినామా ఎవరు చెప్పమన్నారు అంటే అబద్ధమా మోసమా కాదా వాళ్ళు చెప్పింది అబద్ధం కావాలని ప్రజల్ని మోసం చేసిందా లేదా అంటే కేవలం ఓట్ల కోసం ప్రజల్ని మోసం చేసిందా లేదా 6 గ్యారెంటీల పేరు మీద ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఏమైనా చేయాలి కుర్చీ కావాలి ఎన్ని జూటా అయినా చెప్పాలి కేసీఆరే జూటా చెప్పిండు మనం ఇంకా 2 ఎక్కువ చెప్తే ఏమైందని చెప్పిండు వీళ్ళు అధికారం కోసం ఈరోజు అధికారం కోసమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అన్ని అబద్ధాలు మాట్లాడింది ఇప్పుడు ఏమంటున్నారు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఈడ 17 పార్లమెంటు సీట్లు గెలిపియాలి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఈ 6 గ్యారెంటీలు వస్తాయని చెప్తున్నారు అది కరెక్టా దేశంలో కాంగ్రెస్ వస్తుందా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా రాహుల్ గాంధీ గారు ఈరోజు వాళ్ళ కుటుంబం యూపీలో పోటీ చేయకుండా వెళ్ళిపోయింది మొత్తం బయటికి యూపీలో ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీలోనే లేరు మేడం రాహుల్ గాంధీ గారు కేరళకి వెళ్ళిపోయిండు యూపీ వదిలిపెట్టేసి వాయనాడికి వెళ్ళిపోయిండు మరి ఇన్నేళ్ళు పాలించని చెప్తున్నారు కదా ఇంత గొప్ప త్యాగాల గురించి చెప్తున్నారు కదా మరి ఎందుకు అక్కడి నుంచి వదిలిపెట్టిపోవాల్సి వచ్చింది ప్రధానమంత్రిగా కావాల్సినటువంటి అభ్యర్థి అని చెప్తున్నారు ప్రధానమంత్రి అవుతాడని చెప్తున్నారు అయితేనే 6 గ్యారెంటీలు అంటున్నారు అంటే ఇంట్లో ఇక్కడ కూడా ఇంకా పచ్చి అబద్ధాలేనా ఈడ కూడా ఇంకా ప్రజల్ని మోసం చేస్తారా అంటే 6 గ్యారెంటీలు అమలు కావని ముఖ్యమంత్రి గారే చెప్పిండు వాళ్ళ దేశంలో ప్రధానమంత్రి అయ్యేది లేదు కాంగ్రెస్ పార్టీ వచ్చేది లేదు ఈ 6 గ్యారెంటీలు ఇచ్చేది లేదు అనేది ఈరోజు రేవంత్ రెడ్డి గారే స్పష్టం చేసి మేడం బీజేపీ తోటి పాలమూరికి ఒరిగిందేమీ లేదు అని చెప్పేసి బీఆర్ఎస్ చెప్తుంది జరిగిన అభివృద్ధి అంతా కూడా మా పాలనలోని బీఆర్ఎస్ అభ్యర్థి చెప్పుకొస్తున్నాడు మరోపక్క కాంగ్రెస్ వాళ్ళు మేము అధికారంలోకి రాగానే నారాయణపేట ఎత్తిపోతల శంకుస్థాపన జరిగింది సంగంబండకి అడ్డంకిగా ఉన్నటువంటి బండ తొలగింపు జరిగింది మిగతా నియోజకవర్గాలకు కూడా సాగునీరు ఇస్తాము అభివృద్ధి అంతా కూడా మా హయాంలోనే సాగుద్ది సో మాకు అధికారం కట్టబెట్టండి అని చెప్పేసి కాంగ్రెస్ అభ్యర్థి చెప్తున్నారు మరి మీరైతే కాంగ్రెస్ క్రాస్ ఓటింగ్ మీద ఆశలు పెట్టుకున్నారా బీజేపీ ఓటు బ్యాంక్ మీద పెట్టుకున్నారా లేదా ఇంకేదైనా కొత్త ఈక్వేషన్ ఉందా ఒక సామెత ఉంటుంది సిగవునమ్మ ఎట్లా తిప్పినా సింగారమే అని అట్లా అధికారం చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు ఎన్ని అబద్ధాలైనా చెప్తారు ఇప్పుడు అవన్నీ అబద్ధాలని నిజాలని చెప్పుకుంటారు అంటే సంగంబండ చేశారు కదా మేడం సంగంబండ చేశారు నారాయణ పెద్ద ఘనకార్యం అండి ప్రాజెక్టు కట్టిండి ఏమన్నా వచ్చాడా
అంటే మీరు ఆ కృషి ప్రాజెక్ట్ చేయలేదు కట్టిండా అంటున్నారు కదా. లే ప్రాజెక్ట్ కట్టిండా అది మేమే కదా చేసింది, అది డీకే అన్నం ఉన్నప్పుడే కదా మరి చేసింది. ఎందుకు పూర్తి అది మా చేయలేకపోయారు నాయన అని? చిట్టం నర్సిరెడ్డి గారి కళ. ఎస్. భీమా ప్రాజెక్టు రావడానికి మా చిట్టం నర్సిరెడ్డి మా ఫాదర్ యొక్క కళ, దాన్ని పూర్తి చేసింది డీకే అరుణమ్మ. ఆనాడు అధికారంలో పోయిన నాటి నుంచి టీఆర్ఎస్ పార్టీ వచ్చినాక దాన్ని ఏం చేయలేదు. ఆడ R&R సెంటర్ల పని కూడా కాలేదు. అన్నీ నేను ఎక్కడి దాకా చేసినో అక్కడి దాకానే ఫుల్ స్టాప్. ఆ తర్వాత నాకేం అధికారం లేదు చేయడానికి. అక్కడ చిట్టం నర్సిరెడ్డి పేరు పెడితే కూడా వీళ్ళు పెట్టినట్టు చెప్పుకుంటున్నారు, పెట్టింది డీకే అరుణమ్మ. మా తండ్రి గారు నక్సలైట్ల దాడుల్లో కాల్పుల్లో చనిపోయినారు కాబట్టి ఆ ప్రాజెక్టు కోసం ఆయన చేసినటువంటి శ్రమని ఆరాటాన్ని చూసి ఆ ప్రాజెక్టు పూర్తి కాకముందే, ఆయన కళ నిజం కాకముందే ఆయన నక్సలైట్ల యొక్క కాల్పులో చనిపోయినారు కాబట్టి వారి పేరుతో ఆ యొక్క ప్రాజెక్టు పేరు పెట్టించింది నేనే. వీళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళు పెట్టినట్టే చెప్పుకుంటుంటే నవ్వాలన్నా ఏడవాలన్నా చెప్పండి. మేడం ఇంత స్ట్రాంగ్ గా ఉన్న డీకే అరుణ గారు ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ప్రకంపనలు సృష్టిస్తున్నాయి, మొత్తంగా హల్చల్ చేస్తున్నాయి. దీనికి సంబంధించి మీరు ఏమంటారు? నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటారా జరగలేదంటారా? హల్చల్ చేయడము బంద్ చేయడము రెండు రేవంత్ రెడ్డి కోత కాదు. హల్చల్ చేయాలి, దాన్ని మూతేయాలి. ఈరోజు హల్చల్ ఉంటుంది, రేపు మూత పడుతుంది. అదేం కొత్తగా చూస్తలేం కదా, ఎప్పటి నుంచో చూస్తున్నాం, ఇది కొత్త కాదు. ఇది అంటే జరిగిందా జరగలేదు అనుకుంటున్నారా? 100% జరిగింది. మరి ఎందుకు ఆపినో వాళ్ళు చెప్పాలి జవాబు. ఇప్పుడు అరుణ గారు బీజేపీ ఉపాధ్యక్షుడు దర్యాప్తు ఎందుకు ఆపినో రేవంత్ రెడ్డి గారు దానికి సమాధానం జరుగుతుంది కదా, దర్యాప్తు జరుగుతుంది. ఇప్పుడు ఆగిపోలేదు. కాళేశ్వరం గురించి మాట్లాడిండ్రు అధికారంలో లేనప్పుడు, పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు. ఈరోజు జ్యుడిషియల్ ఎంక్వైరీతోనే దాన్ని మూత మూసిండ్రు. ఈరోజు పెద్ద ఎత్తున బ్లాక్మెయిల్ చేయడానికి మళ్ళీ దీన్ని తీసిండ్రు. దీన్ని కూడా ఏదో కాంప్రమైజ్ అయింటారు లోపల, పైన 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 ఏదో చేస్తున్నారు. దాన్ని కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది కదా, ఏమన్నా ఎంక్వైరీకి ఆర్డర్ చేయిస్తారా? ఖచ్చితంగా చేస్తాం ఎంక్వైరీకి. ఏది కూడా వదిలిపెట్టేది లేదు, ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు.